ఒకప్పుడు మన తాతల కాలంలో టీవీలు లేవు, ఫోన్లు లేవు. వాళ్ళు గంటల తరబడి పొలంలో పనిచేసేవాళ్ళు. రామాయణ భారతాలు రాత్రంతా వినేవాళ్ళు. వాళ్ళ ఏకాగ్రత అసాధారణం. మరి మన సంగతి ఏంటి? కూర్చోబెట్టి ఒక 3 గంటలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడండి అని చెప్తే మనం 33 గంటలు కూడా చూస్తాం అనమాట. కానీ ఒక 30 నిమిషాలు పుస్తకం పట్టుకోగానే లోకం గుర్తొస్తుంది. పక్కన ఉన్న దోమ కూడా ఎవరెస్ట్ అంత పెద్దదిగా కనిపిస్తుంది. అవునా కదా? గుర్తుందా? స్కూల్లో పరీక్షల ముందు రోజు అబ్బో ఇప్పుడు చదవాలనుకుంటాం, ఫోన్ పక్కన పెడదాం అనుకునేసరికి ఒక్కసారి నోటిఫికేషన్ చెక్ చేసి వస్తా అని వెళ్తాం. మళ్ళీ 20 నిమిషాల తర్వాత చూస్తే ఏ పిల్లి వీడియోనో కుక్క డాన్స్ చేసే వీడియోనో చూస్తూ ఉంటాం. అప్పుడు అనిపిస్తుంది కదా ఈ ఫోన్ ఒక పీడ అని. నిజం చెప్పాలంటే ఈ ఫోన్ తప్పు కాదు, మన మైండ్ ని అడిక్షన్ అనే దొంగలించేసింది. మన దృష్టిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎటు పడితే అటు పడేసిద్ది. ఆ దొంగను ఎలా పట్టుకోవాలి, మన దృష్టిని ఎలా వెనక్కి తెచ్చుకోవాలో చూద్దాం ఈరోజు. మనలో చాలా మందికి ఒక సమస్య ఉంది. ఏదైనా ముఖ్యమైన పని స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి 10 సెకండ్లకే మనసు ఎటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు, రాము అనేవాడు. వాడు పరీక్షల్లో ఎప్పుడు యావరేజ్ మార్కులే తెచ్చుకునేవాడు. క్లాసులో సార్ పాఠం చెప్తుంటే వాడు కిటికీలోంచి బయట ఏం పావురం ఎగురుతుందో, ఏ చీమ ఎక్కడికి వెళ్తుందో చూసేవాడు. ఏంట్రా రాము, సార్ పాఠం చెప్తుంటే బయట చూస్తున్నావు అంటే, ఏమోరా నా మనసు నా మాట వినట్లేదు అనేవాడు. అలాంటి వాళ్ళకి జీవితంలో ఎలా విజయం దక్కుతుంది? మరి ఈ సమస్యకి పరిష్కారం లేదా అంటే ఉంది. ఇది చాలా సింపుల్. మనసుని మనం మచ్చిక చేసుకోవాలి. దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అందులో మొదటిది పోమోడోరో టెక్నిక్. అంటే ఏంటి తెలుసా? చాలా సింపుల్. 25 నిమిషాలు మాత్రమే ఒక పని మీద ఏకాగ్రత పెట్టడం. ఆ తర్వాత 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఈ 25 నిమిషాల్లో ఫోన్ పక్కన పెట్టేయండి, నోటిఫికేషన్లు ఆఫ్ చేయండి. ఈ 5 నిమిషాల బ్రేక్ లో ఏం చేయాలనుకుంటారో చేసుకోండి. ఫోన్ చూస్తారా, బయటికి నడుస్తారా, పాటలు వింటారా, మీ ఇష్టం. కానీ మళ్ళీ 25 నిమిషాలు ఖచ్చితంగా ఆ పని మీదే దృష్టి పెట్టాలి. ఇలా మొదలు పెడితే ఏకాగ్రత పవర్ అద్భుతంగా పెరుగుతుంది. అవును, రాము గురించి చెప్పా కదా, వాడికి నేను ఇదే టెక్నిక్ చెప్పాను. మొదట్లో వాడు నవ్వాడు, ఏంట్రా బాబు ఈ ఇటాలియన్ టెక్నిక్ అని. కానీ వాడు ప్రయత్నించాడు. మెల్లమెల్లగా 25 నిమిషాల నుంచి 30 నిమిషాలకి, ఆ తర్వాత గంటకి తన ఏకాగ్రత సమయాన్ని పెంచుకున్నాడు. వాడు పుస్తకం పట్టుకుంటే ఇంకా లోకం గుర్తొచ్చేది కాదు. ఫోన్ ని ఒక గంట పాటు పక్కన పెట్టగలగడం, ఆ తర్వాత దాన్ని అసలు పట్టించుకోకపోవడం, ఇవన్నీ వాడు అలవాటు చేసుకున్నాడు. చివరికి అదే రాము యూనివర్సిటీ టాపర్ అయ్యాడు. వాడు నమ్మలేకపోయాడు. వాడు డమ్మీ కాదని అప్పుడు అర్థమైంది. మొబైల్ డీటాక్స్ కూడా చాలా ముఖ్యం. రాత్రి పడుకునే ముందు ఫోన్ బెడ్ పక్కన పెట్టుకోకుండా మీకంటూ కొంచెం దూరంలో పెట్టుకుంటే మీకేంటంటే లెగిసిపోయి మరి ఫోన్ తీసుకుంటాంలే అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. అందులోనూ ఏదైనా పుస్తకం చదవండి, లేదా ఒక పాట వినండి, లేదా జస్ట్ కళ్ళు మూసుకొని ఆలోచించండి. పొద్దున్నే లేవగానే ఫోన్ చూడటానికి బదులుగా బయటికి వెళ్లి కాసేపు నడవండి, సూర్యరశ్మిని చూడండి. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది చిన్న ట్రిక్ లా అనిపించవచ్చు, కానీ దీని ప్రభావం చాలా పెద్దది. ఇక ఏకాగ్రత అంటే ఏదో పెద్ద సైన్స్ కాదండి, అదొక అలవాటు. మంచి అలవాట్లను ఎలా నేర్చుకుంటామో ఏకాగ్రతను కూడా అలాగే నేర్చుకోవచ్చు. మన శరీరానికి వ్యాయామం ఎలాగో మన మనసుకు ఏకాగ్రత కూడా అంతే. దీన్ని కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి. ఒక రోజులో కాదు గానీ, ఒక వారం రోజుల్లో కాదు గానీ, ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా సాధించగలరు. ఒక చిన్న మొక్కని నాటినప్పుడు దానికి రోజు నీరు పోయాలి, ఎరువు వేయాలి. అలా జాగ్రత్తగా చూసుకుంటేనే అది పెద్ద వృక్షం అవుతుంది. అలాగే మన ఏకాగ్రత కూడా దాన్ని రోజు ప్రాక్టీస్ చేస్తేనే అది మనలో బలపడుతుంది. నీ దృష్టిని నువ్వు అదుపులో పెట్టుకోగలిగితే ఈ ప్రపంచంలో నువ్వు సాధించలేదంటూ ఏమీ ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అంతేకాకుండా వాళ్ళ జీవితాల్లో కూడా ఇలాంటి ఒక చిన్న మార్పుకి కారకులవుతారు. కింద కామెంట్స్ లో మీరు ఏ టెక్నిక్ ప్రయత్నిస్తారో, మీకు ఎలాంటి ఫలితాలు వచ్చాయో మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మనం కలిసికట్టుగా మన జీవితాలని మరింత మెరుగుపరుచుకుందాం. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక శక్తిమంతులు. మీ శక్తిని మీరు గుర్తించండి. అంతకు మించి ఏమీ లేదు.